జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి వంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు పదవిన శుభం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జీవన చావళీలు చాటువార కవిదాయక ఐతాళిక కళల మంచీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మని విమానం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతి నిరవధి తెలంగాణ ప్రజల కలను పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 जनरल सलीम హ్యాండ్స్ డౌన్. గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఎంత తెలిసినా కూడా ప్రతి సంవత్సరం గతంలో 2 జాతీయ పండుగలు ఉండేవి. ఇప్పుడు మనం ఒక రాష్ట్ర పండుగగా మనం జాతీయ జెండాను ఎగరవేసుకుంటున్నాం. మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏంది? ఎందుకోసం ఈ జూన్ 2వ తారీఖు రోజు మనం సమావేశమై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకుంటున్నాం? మనకి ఎంత తెలిసిన ఒకసారి స్మరించుకుందాం. ఎందుకంటే గత 60-70 సంవత్సరాల నుంచి జాతీయ జెండాలను ఎగరేసుకుంటున్నామంటే ఎందుకోసం ఎగరేసుకుంటున్నాం? ఇది రాబోయే తరాలకు మనము విషయం అనేది వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి. మరి ఈ రోజుని కూడా మనం ఎందుకు జరుపుకుంటామనే విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనందరికీ తెలిసిన విషయమే. ఆంధ్ర పాలకుల నుండి మన తెలంగాణ జిల్లాలు బాగా నష్టపోతున్నాయనేటువంటి ఉద్దేశాన్ని గతంలో ఉన్నటువంటి నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు, అంతకంటే ముందు వాళ్ళ గురువులుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆచరణతోటి, ఆ యొక్క ఆలోచనతోటి మనము వేరే వాళ్ళ యొక్క పెత్తనంతో మనము ఇబ్బందులు పడుతున్నాం. రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ రకమైన విషయం మనం తీవ్రంగా నష్టపోతున్నాం అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదైతే కాదు, మన తెలంగాణ ప్రాంతాన్ని మనమే పరిపాలించుకుందాము అనేటటువంటి ఒక గట్టి నినాదంతో నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకొని ముందుకొచ్చినటువంటి నాయకుల లోపల మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క సారథ్యం లోపల
ఆయన యొక్క నాయకత్వం లోపల విద్యార్థులను, ప్రజలను, ఉద్యోగస్తులను, రైతులను ఏ ఒక్కరిని వదలకుండా కూడా అందరినీ కూడా ఏకతాటిపై తీసుకుని వచ్చి తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్క చిన్న పిల్లాడితో సహా జై తెలంగాణ అని వినిపించి ఈరోజు మన రాష్ట్రాన్ని మనం సిద్ధించుకోవడం లోపల ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి ఆ నాయకులు, తద్వారా